అందరూ ఈ ఈవెంట్కి ఇచ్చేసి ఇంత బ్రహ్మాండంగా దీన్ని సక్సెస్ చేసినందుకు ముందుగా యాజ్ ఎ జనరల్ సెక్రటరీ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూనియన్ బ్యాంక్ ఆఫీస్ కాంగ్రెస్ విచ్చేసిన పెద్దలు సీనియర్స్ రిటైరీస్కి నా బిలవ్డ్ అండ్ డెడికేటెడ్ అండ్ లాయల్ కమిటెడ్ మెంబర్స్కి అందరికీ నమస్కారం అండ్ థ్యాంక్ యూ. ఎందుకంటే పొద్దున చెప్పినట్టు ఇది ఏంటంటే దిస్ యూనియనే బట్ ఇట్ ఈస్ ఎ కల్ట్ ఫాలోయింగ్ ఆఫ్ ఎంఎంపీ. యూనియన్ అని చెప్పుకోవడం వేరు. నేనైతే చెప్తాను, నన్ను మొన్న ఎండి గారిని విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు పక్కన సీజీఎం గారు ఉన్నారు. సో ఐ కెన్ బి ఐడెంటిఫైడ్ యాజ్ యూనియన్ బ్యాంక్ ఆఫీసర్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, బట్ ద సీజీఎం హెచ్ఆర్ హిమ్సెల్ఫ్ ఈజ్ సేయింగ్ హీ ఈజ్ అర్జున్ ఫ్రమ్ ఎంఎంబీ సార్ యూనియన్. సో దిస్ ఈస్ ద కల్ట్ ఫాలోయింగ్ ఆఫ్ ఎంఎంబీ సార్. సో ఈ ప్రోగ్రామ్కి ఐ కెన్ నేమ్ ఇట్ యాజ్ ఏ సెలబ్రేషన్ ఆఫ్ సర్వీస్. బికాస్ ఈరోజు ఈ ప్రోగ్రామ్ని మనం జనరల్ బాడీ మీటింగ్ అనౌన్స్ చేసిన వెంటనే సార్ ఏం చెప్పారంటే, అర్జున్ నీ ఆధ్వర్యంలో ఈ టైంలో మన ఆర్గనైజేషన్ కోసం మన యూనియన్ కోసం పనిచేసిన అందరు జనరల్ సెక్రటరీలు, ప్రెసిడెంట్, ట్రెజరీలు ఎవరైతే డెడికేట్ చేసి వాళ్ళు సాక్రిఫైస్ చేసి సర్వీస్ చేసి యూనియన్ ఈ స్థాయికి తీసుకొచ్చారో వాళ్ళందరినీ మనం సన్మానించుకోవడం వాళ్ళని గౌరవించినట్టు కాదు, మనల్ని మనం గౌరవించుకున్నట్టు. అలాగే ఆ రకంగానే ఈరోజు ఈ సన్మానం జరిగింది. బట్ ఎప్పుడు ఈ 60 సంవత్సరాల్లో ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్లో ఉంటూ ఎంఎంబీ గారు పక్కవారిని సన్మానిద్దాం, పక్కవారికి శాల్వాలు ఇద్దాం, పక్కవారికి చేద్దామని చెప్పేసే కానీ బట్ ఎప్పుడు తనని ఎవరు సన్మానించినట్టు ఎవరు చేసిన సందర్భం లేదని అనిపించి మనందరం డిసైడ్ చేసి మనందరి తరఫున అనుకునేది ఏంటంటే మనం ఘనంగా ఎంఎంబీ గారిని సన్మానించుకోవాలి. అవునా? ఇది ఈ సన్మానించుకోవడానికి కూడా ఎవరైనా మనం సర్ప్రైజింగ్ లా చేస్తాం. బట్ మనం ఏంటంటే ఎంత డిసిప్లిన్ అంటే సార్ ఒప్పుకుంటే కానీ చేయకూడదని చెప్పేసి ఆయన కాళ్ళ వీళ్ళ పడితే కానీ ఒప్పుకోలేదు.
ముందుగా నేను అర్జున్ మాత్రం అభినందించట్లేదు. ఎందుకనంటే ఇది అర్జున్ చేసిన కుట్ర. ఎందుకంటే ఇది ఐ డోంట్ లైక్ దిస్ టైప్ ఆఫ్ థింగ్స్. ఎందుకంటే నేను మొదటి నుంచి చెప్తాను, ఎవరన్నా సన్మానం చేస్తే మనం సన్మానం చేయడం అలవాటుగా చేర్చుకోకుండా ఎవరు. ఎందుకంటే మనం దీన్ని సన్మానాల కోసం వాటి కోసం ఇంటి కోసం కాదు, మనం యూనియన్లో పనిచేసాం. మీ అందరూ ప్రేమ ఉండొచ్చు, అభిమానం ఉండొచ్చు, అటన్నిటికీ చాలా కృతజ్ఞత. నాకు మొదటి నుంచి కూడా యూనియన్ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ చేసింది. ఎటువంటి పరిస్థితులు అయినా సరే, ఎటువంటి సిచ్యువేషన్లో అయితే నన్ను సస్పెండ్ చేసినప్పుడు కూడా దగ్గరుండి వాళ్ళంతా ధైర్యాన్ని ఇచ్చి మేనేజ్మెంట్ పోరాడి మేనేజ్మెంట్ గౌరవించారు. అక్కడ ఎండి అనేం లేదు. ఆ రోజు అట్లా చేశారు. మొదటి నుంచి నా ఫ్రెండ్స్ కానీ యూనియన్లో ఉన్న వాళ్ళంతా కూడా నా ఫ్రెండ్స్. అందుకనే ఇది నాలో సర్వైవ్ అయింది. ఇప్పుడు అది కంటిన్యూ అవుతుంది అర్జున్ నాయకత్వం. కానీ అర్జున్ ఈ పని చేయడం మాత్రం నాకు నచ్చదు. ఇది చేయక చేసాను. నేను ఇప్పటికీ మర్చిపోయి నేను రిటైర్మెంట్ అయినప్పుడు మొత్తం యూనియన్ యాక్టివిటీ అన్నిటికీ స్వస్తి చెప్తానంటే ఆ రోజు కూడా ఇదే ప్రాబ్లం వచ్చింది. యూనియన్ వైండ్ అప్ చేసేద్దాం. అటువంటి పరిస్థితుల్లో కంటిన్యూ చేయాల్సి వచ్చింది. నా రిటైర్మెంట్ ఫంక్షన్కి అందరూ వచ్చారు, ఎంతో అభిమానంతో వచ్చారు. నాకు తెలిసిన వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ, అప్పుడు సెంట్రల్ మినిస్టర్ కానీ, లేకపోతే మన జనరల్ మినిస్టర్ కానీ, మన డైరెక్టర్ కానీ, లేకపోతే సంజీవ్ రెడ్డి గారు. అప్పుడు కూడా సంజీవ్ రెడ్డి గారే గుండె నువ్వు రా ఏపీసీ రా, నేను ఇది చేస్తాను. చాలా అది ఒక పెద్ద మీటింగ్. ఆ మీటింగ్లో చాలా చాలా విషయాలు తెలిసి పెద్దవాళ్ళు మాట్లాడితే అప్పుడు కొంత రామకృష్ణ గారు మినిస్టర్, కుమారెడ్డి వెంకటేశ్వర గారు సెంట్రల్ మినిస్టర్, సంజీవ్ రెడ్డి గారు ఎంపీ, మన జనరల్ మినిస్టర్, మన ఆఫీసర్ డైరెక్టర్ ఘోష్, వీళ్ళందరూ వచ్చారు. ఆ రోజు చూపించినటువంటి అభిమానాన్ని ఇప్పటికీ మర్చిపోలేను. కాకపోతే ఏంటంటే ఇది ఒక బాధ్యత. అంటే యూనియన్ అనేది అన్నీ వదిలేసి దీన్ని తిరగాలి. అంటే అన్నీ వదిలేసి తిరగాలంటే పూర్తిగా వదిలేయక్కర్లేదు. కాకపోతే ప్రయారిటీ ఇక్కడ ఉంటుంది. ఎదుటోటి ప్రాబ్లం నా ప్రాబ్లం అనుకున్నట్టు దాన్ని సూచిస్తుంది. తర్వాత ముఖ్యంగా ఇంకొక ఆయన చాలా బ్లేమ్ చేయాలి. నేను ఇంకో లైన్లో వెళ్ళేవాడిని. మా గురువు గారు ఎన్వీఆర్ఐ గారని ఉన్నారు. అప్పుడు ఆయన చూశాను, నాకంటే సీనియర్, మాకంటే ముందే వచ్చి బ్యాంకులో చేరారు. ఈ సీనియర్స్ని మేనేజ్మెంట్ని వీళ్ళందరూ ఈ సత్యనారాయణ కొడుకుతో లోపల భాస్కర్ మీరంతా రెండైనప్పుడు కుర్రాళ్ళందరూ తీసుకొచ్చారు. అప్పుడు ఎంజీ గోపాలు, నేను, ఉదయ భాస్కర్, ఇట్లా వీళ్ళంతా వచ్చి అప్పటి నుంచే ట్రెండ్ మారింది బ్యాంకులో. లేకపోతే ఇంతవరకు మేనేజర్ క్యాబిన్లోకి వెళ్ళాలంటే చాలా వెరీ ఫ్యూ పర్సన్స్కి యాక్సెస్ ఉండేది. 1 or 2 పర్సన్స్కి అకౌంటెంట్కి, లేకపోతే ఎవరికైనా ఒక ఆఫీసర్కి, మిగతా వాళ్ళందరికీ. అటువంటి పరిస్థితుల్లో ఆ సిచ్యుయేషన్ అంతా మార్చేశారు. తర్వాత అప్పుడు వాళ్ళు చెప్తే ఇది వేదం. ఆ రకంగా ఉన్న పరిస్థితుల్లో అది అట్లా నడుపుకుంటూ వచ్చాము. కానీ వాళ్ళు ఈ పని చేయడం మాత్రం కరెక్ట్ కాదు. నాకు మాత్రం ఇష్టం. ఎన్నో మీరు చేసిన దానికి అంత ధన్యవాదాలు మీ అందరికీ. సార్ ఇది అందరి అభిష్టం మేరకు అందరు ఎప్పటి నుంచో మీకు ఏదో ఒక రకంగా ద ఎక్స్ప్రెషన్ అనేది ఒక రకంగా ఉండాలి సార్. మిమ్మల్ని చూడగానే కొందరు దండం పెడతారు, కొందరు కాలు పట్టుకుంటారు. దట్ ఈస్ మనసులోంచి వచ్చే భావం అది. ఈ రకంగా మన ఇంతమందికి మీరు ఈ 80-78 సంవత్సరాల వయసులో కూడా మా కోసం ఎక్కడి నుంచో ఈ జనరల్ బాడీ మీటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మేము చేయలేదు ఈ మీటింగ్. ప్రతి ఐటమ్, ప్రతి ప్రోడక్ట్, ప్రతి సందర్భం ఎలా ఉండాలి అని డిజైన్ చేసింది భాస్కర్. క్రెడిట్ మాకు ఇస్తారు కానీ ప్రతి రిజిస్ట్రేషన్ టేబుల్ ఎక్కడ ఉండాలి, అక్కడ ఎంతమంది కూర్చోవాలి, ఏ రిజిస్టర్ పెట్టాలి, ఏ లైన్ కొట్టాలి అన్న దగ్గర నుంచి మమ్మల్ని నడిపిస్తూ ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్ ఇదే అని కాదు, సార్ ఏ ప్రోగ్రామ్ చేసినా ఇదే విధంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళందరి అభిష్టం మేరకే మిమ్మల్ని సన్మానించుకున్నాం సార్. ఇది అర్జును లేకపోతే రాజు గారు అనేది కాదు. It is on behalf of all of Union Bank officers committees, AP and TS. We express our sincere gratitude
అంతే అంతే తప్ప ఇంకా వేరే రకం మీరు అనుకోకూడదు. మాకు అవకాశం వచ్చింది మా సమయంలో మా జనరల్ బాడీ మీటింగ్ మా సమయం దాంట్లో వచ్చింది కాబట్టి మేము గర్వపడుతున్నాం. అంతకుమించి ఇంత ఊళ్ళో చేయలే మేము చేసామన్నది ఒక సంతృప్తి మాకు, అంతే. మీరు యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. నేను అర్జును ఏదో దురుద్దేశంతో చేశాడని కాదు, కాకపోతే కాకపోతే ఏంటంటే ఇప్పుడు అర్జున్కి ఏ విధంగా నేను ఐ టు ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్ అనేది నాకు తెలియదు. ఎందుకంటే ఇది నాకు ఇష్టం లేనిది ఆయనకి ఇష్టమైంది, ఇది ప్రాబ్లం. తప్పకుండా నెక్స్ట్ జనవరి మేమంతా పెద్దవాళ్ళం, ఎవరుంటాం ఎవరిపోతాం తెలవకుండా కాదు. మీ అందరికీ మాత్రం మంచి ఫ్యూచర్ ఉంది. ఇంకా చాలా సంవత్సరాలు ఈ బ్యాంక్ని తోటి ఉద్యోగస్తులందరినీ సేఫ్గా తీసుకెళ్తాల్సిన బాధ్యత మరి అర్జున్ లాంటి లీడర్షిప్ మీద తప్పకుండా ఉంది. అది తీసుకెళ్తాడని నమ్మకం ఉంది నాకు. ఎందుకంటే అర్జున్ కూడా యూనియన్లోకి బలవంతంగా అలాగే, ఎందుకంటే నేను రీజియన్ ఆఫీస్కి వెళ్తా ఉండేవాడిని. 4-5 సార్లు ఇంటరాక్ట్ అవుతుంది. టాలెంట్ ఫెలో మామూలు ప్రమోషన్ అయితే వాళ్ళు జల్ల మీద రావాల్సినోడు, డైరెక్ట్ రిక్రూట్ ఆఫ్ స్కేల్ 3 వెళ్ళాల్సినోడు. ఎందుకు వెళ్ళలేదా అంటే ఆయన పర్సనల్ ప్రాబ్లమ్స్ మిస్సెస్ యూనివర్సిటీలో ప్రొఫెసర్, అందుకని నీకు వెళ్ళలేదు అన్నాడు. కానీ ఆ పని చెప్పి ఈ పని అన్న యూనియన్కి వచ్చేది ఏదో ఒక లైన్లో ఉండాలి కదా ఆయన. అంటే అప్పుడు విత్ మంచి ప్రెషర్ అనే చెప్పాను నేను తప్పుకున్నాను. అయితే ఒప్పుకున్నాడు, ప్రెషర్ చేసినా లోన్లు ఇవ్వకూడదు. అట్లాగే కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి, కొంచెం ఆ స్టింజ్ ఉన్నాయి. ఆ స్టింజ్ లేకపోతే యూనియన్ నడపలేదు. సో అర్జున్ కరెక్ట్ చాయిస్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే జనాల్ని ఎడ్యుకేట్ చేయడంలో కానీ లేకపోతే ప్రిన్సిపల్స్లో కానీ వీటన్నిటికి కూడా చాలా ఇంపార్టెంట్. అందుకని ఐ డోంట్ రిగ్రెట్ ఫర్ బ్రింగింగ్ దట్ ఫెలో టు యూనియన్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ఆఫీసర్స్, నాట్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ యూనియన్. కానీ దీంట్లో చాలా తలకాయ ఎక్కువ ఉంది. ఎందుకంటే శేఖర్ రెడ్డిని మొదట్లో 1976లో అవుతుంటే మా పక్క రాజు భాస్కర్ ఎన్ని గొడవ చేస్తాం, ఉద్యోగం పోతే ఏం చేస్తాం, ఉద్యోగాన్ని ఇదేది ఇన్సూరెన్స్ ఉండాలని చెప్పారు. అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా కంటాక్ట్ చేసేది. లీడర్షిప్ ఏమైనా ఇన్సూరెన్స్ ఉండాలి, ఉద్యోగం పోతే మరి ఎట్లా అని. అది అట్లాంటి ఏం లేవండి అన్నారు కంపెనీ. అందుకని టఫ్ జాబ్, రిస్కీ జాబ్. అట్ ది సేమ్ టైం ప్రజలు పబ్లిక్ సర్వీస్ మాత్రం దాంట్లో ఉన్న సాటిస్ఫాక్షన్ మిగతా. Thank you once again to all of you. Thank you.